ఇక చేవెలలో గులాబీ జెండా ఎగురవేస్తామని చేవెల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. చేవెల ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏం చేశారో ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎడారిగా ఉన్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో విఫలమైందని విమర్శించారు కాసాని జ్ఞానేశ్వర్. దాంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కూడుకున్నటువంటి సమాజం 93 బీసీ కులాలను ఏకతాటిగా తేవడానికి ఏ జిల్లాలో కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా 93 కులాలు ఉన్నాయి. ఒక జిల్లాలో 15 ఉంటే 16 ఉంటాయి. అత్యధిక శాతం ఉన్నటువంటి కులాలు ఒంగోలు ప్రాంతంలో. వీళ్ళందరినీ ముడుపు చెన్నయ్య గార్డెన్లో ఒక దగ్గరకు తీసుకొచ్చి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ యొక్క సుదీర్ఘ 93 కులాలతో మాట్లాడించినటువంటి ఆనాడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆదేశాల అనుసారం అందరిని ఒక దాని మీద తీసుకొచ్చినటువంటి మాట మేము మరవద్దు మిత్రులారా. అదే కాకుండా మరి మీ అందరి దయ వల్ల మరి జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు అవకాశం వచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల లోపల ఎటు చూసినా ఎక్కడ చూసినా ప్రతి రూరల్ జిల్లా ఉంది మన దగ్గర, అర్బన్ ప్రాంతం ఉంది. రూరల్ అర్బన్ను ఒక తాటికి తీసుకొచ్చి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఏ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయని మౌలిక